ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మొండితనంతో అటు నా కూతురి జీవితానికి అన్యాయం చేస్తున్నావు, ఇటు నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా అన్యాయం చేస్తున్నావు. అత్తయ్య, టిఫిన్ తీసుకురమ్మన్నారు. దానికివ్వు. తీసుకో తులసి. నేను తర్వాత తింటాను అత్తయ్య. తర్వాతేంటి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముందు తిను. అంటే ఏంటి నువ్వు? నీ వాళ్ల గురించి తప్ప మా గురించి, మా వంశం గురించి ఆలోచించవా? రే, నువ్వేనా కాస్త చెప్పాలి కదరా సిద్ధు. అమ్మా, నేను తినిపిస్తాలే తనకి, నువ్వు కంగారు పడుకో. వదిన, కూర్చో తులసి, కూర్చో. తిను తులసి. ఇప్పుడు నువ్వు తినకపోతే మా అమ్మ ఊరుకోదు. తిను. నీలిమా, మనం వెళ్దాం పద. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది దిశలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా. తులసి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇటు అత్తారింట్లో ఆడపడుచు జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నావు, అటు అన్నయ్య అమ్మ నాన్నలు సంతోషంగా ఉండాలని చూస్తున్నావు. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ బాగుండాలని ఎంతో కష్టపడుతున్నావు, ఎన్నో అవమానాలు భరిస్తున్నావు. ఒక సంకల్పంతో ఉన్నావు చూడు. అందుకే నీ భర్తనైనందుకు నేను గర్వపడుతున్నాను. ఇంతకుముందు నువ్వు నన్ను తిట్టిన సందర్భాలు, దూరం పెట్టిన సందర్భాలు కూడా ఇప్పుడు బాగున్నాయి. నేను చెప్పింది నిజం తులసి. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఇక్కడి నుంచి మాట్లాడట్లేదు, ఇక్కడి నుంచి చెప్తున్నాను. నువ్వు నా భార్య అవడం నేను అదృష్టవంతుని అనుకున్నాను, కానీ నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయి కోడలుగా వచ్చినందుకు ఈ ఇల్లే ఎంతో అదృష్టం చేసుకుంది. విషయం తొందరలోనే మా అమ్మ నాన్నలకు కూడా అర్థమవుతుంది. సర్లే, తిను.
వచ్చేస్తుంది తిను. మనమంటూ నిలిచాయిలా చినుకంత వర్షం ఏంటి ఫ్రెండ్ మమ్మీకేనా నాకు తినిపించవా నీకు కూడా తినిపిస్తాను రా. హరీష్, సంతోష్, అమ్మ వాణి, ఒకసారి ఇలా రండమ్మా. ఏంటన్నా ఏమైంది మావయ్య ఎందుకు పిలిచారు ఏమండి హరీష్ స్వీట్ తీసుకో. దేనికమ్మా? అయ్యో తీసుకోరా చెప్తాను. ఏమండి ముందు వాళ్ళకి తీసుకో తీసుకోరా. స్పెషల్ ఏంటి? లడ్డండి దీన్ని అడగలేదు, దేన్ని ఉద్దేశించి ఈ సంబరం అని అడుగుతున్నాను. ఎప్పుడూ గుట్టుగా గుప్పు అనిపించే ఆ గబ్బు నోరుని కాస్త తీపి తిననా, నోరు తీపి చేసుకోరా. ఏం లేదు, పెళ్ళాగిపోయింది అందుకే ఈ స్వీట్. ఎవరి పెళ్ళో ఆగిపోతే మీరు సంతోషపడ్డమేంటమ్మా? ఎవరి పెళ్ళో కాదురా, మన తులసి మీ మరదల కీర్తి పెళ్ళి ఆగిపోయేలా చేసింది. అమ్మా నిజమా? అవును అవును నిజమే. అవునమ్మా, నీకు ఈ విషయం నీకెవరు చెప్పారు? తులసి మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పిందిరా. త్వరలోనే కోడలి పిల్ల తిరిగి మన ఇంటికి కూడా వచ్చేస్తుంది, నువ్వు చూస్తూ ఉండు. దిష్టి బొమ్మల్లో గుమ్మం దగ్గర నిల్చొని చూస్తూ ఉండాలా? ఇంత మైకుల్లో ఉన్నారేంటమ్మా మీరు? అలా అంటారేంటండి మీరు? తీసుకోవే, తీసుకో, నువ్వే తిను. తేరగా వస్తే బాగా చాపుతావు చేతులు.